మీరు చెప్పండి. మీ సిస్టర్ మీతో ఏమన్నా పంచుకుందా? బావకి సంబంధించినటువంటి విషయాలను, ఇట్లా నన్ను హెరాస్ చేస్తున్నాడు, ఇలా హింసిస్తున్నాడని? ఒకరోజు రాత్రి 3:00 ఫోన్ చేసింది. ఫోన్ చేసేసి ఇట్లా ఎక్కడెక్కడో ఏళ్ళు పెడుతున్నాడు వీడియోస్ చూసి అనంటే నేను వచ్చి ఆ అబ్బాయిని బట్టలు ఇవన్నీ తీసుకొని ఎల్లగొట్టేసాం. ఆ అబ్బాయిని 2 ఇయర్స్ మా దగ్గర రానీయలేదు. రానీయకుంటే మేము మంచిగే ఉన్నాం. మా చెల్లి మా దగ్గర మంచిగుండేది. జాబ్ చేసుకునేది మంచిగా. తన 2 ఇయర్స్ 2 ఇయర్స్ లీడ్ చేసింది. తన గుడ్ లైఫ్ లీడ్ చేసింది ఆ అబ్బాయిని పెట్టుకొని. ఒక్కసారి 3 మంత్సే అయింది వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే ఒకసారి చెప్పిన మా అన్నయ్యకి ఎందుకు నా ఫ్యామిలీకి నేను మళ్ళీ మళ్ళీ ఇబ్బంది చేయటం. మా డ్యాడీ అడిగిండు ఎందుకు గొడవలు అవుతున్నాయి అంటే ఆ అబ్బాయి అడిగిన సమాధానం ఏం చెప్పాడంటే మా డాడీ ఏజ్ ఎంత, అబ్బాయి ఏజ్ ఎంత. ఆ అబ్బాయి ఏమన్నాడంటే తను నా బెడ్ మీదకి రావట్లేదని చెప్పిండు మా డాడీతో. ఆ అబ్బాయి అట్లా చెప్పగలుగుతారు. అసలు అట్లాంటి మా చెల్లిని ఏయో వీడియోలు చూసి ఇది ఎక్కడెక్కడో వేళ్ళు పెట్టటాలు ఇవన్నీ చేయటం వల్ల తట్టుకోలేక యూరిన్కి గడ పోయేది కాదు. యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. మేము వద్దని చెప్పిన నేను ఒకసారి గొడవలు కూర్చున్నప్పుడు నేను చెప్పాను నాకు ఇష్టం లేదు నేను రానంటే ఇట్లా కాదు సంబంధాలు విడిపించుకోకూడదు కలిసే ఉండాలి పిల్లలు అని చెప్పేసి వీళ్ళే మాయమాయగా మా చెల్లెని మళ్ళీ కలిపారు. 2 ఇయర్స్ అది మంచి లీడ్ చేసింది. తను మంచి బ్యూటీషియన్ కాడ మంచిగా ఉండేది తను. కానీ వీళ్ళే చేసిన వల్ల మ్యారేజ్ అని చెప్పి తన్ని ఆగం చేసారు. మా చెల్లి మంచి బ్యూటీషియన్ మంచిగా ఉండేది. అందరితో మంచిగా ఉండేది ఆ అబ్బాయి. ఒక్కసారి ఆ అబ్బాయి ఎట్లా అంటే మా సొంత అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ శారీ కట్టుకొని ఇచ్చేది కాదు. శారీ కట్టించుకుంటే నేను నడుము ఊపడిద్ది అని చెప్పేసి మా అమ్మని కొట్టనీకి వచ్చేది. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత కూడా తను ఇంతవరకు వాళ్ళు చూడనీకి కూడా రాలేదు. ఏ తప్పు చేయని హస్బెండ్ ఆ అమ్మాయితోనే కలిసి ఉంటాడు కదా, నా భార్యని నేను చూసుకుంటా అని చెప్పేసి ఇంతవరకు ఆ అబ్బాయి రాలేదు.